ఎండాకాలం మండే ఎండలలో ఇటు ఆరోగ్యం అటు అందం రెండు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం అందం ఈ రెండింటినీ కాపాడుకునేటటువంటి అద్భుతమైన ఉపాయం ఉంది. ఇదే ఖర్జూరం. ఖర్జూరంతో ఆరోగ్యం అందం రెండు మీరు సొంతం చేసుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాల్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఖర్జూరం ఈ సీజన్ అంటే ఎండాకాలం లభించేటటువంటి ఒక సీజనల్ ఫ్రూట్. ఇలాంటి ఈ ఖర్జూరంతో అటు ఆరోగ్యాన్ని ఇటు అందాన్ని రెండింటినీ సొంతం చేసుకోవచ్చు. ఈ విషయాలు డీటెయిల్గా తెలుసుకుందాం. ఎండాకాలం మామూలుగా కొన్ని ఫ్రూట్స్ దొరకవు, కొన్ని దొరుకుతూ ఉంటాయి. అదే ప్రకృతి విచిత్రం. అంటే ఆ ఎండలకి ఉపశమనం కోసం ప్రకృతే మనకు ప్రసాదించిన అద్భుతమైన పోషకాల ఖజానా ఈ ఖర్జూరం అని చెప్పొచ్చు. చక్కటి తీపి రుచి, ఎంత అద్భుతమైన తీపి అంటే అది ఏ ఆర్టిఫిషియల్ స్వీట్స్ తోటి ఎంత అద్భుతమైన తీపి రుచి ఉండదు. అన్నిటికీ మించి ఇమ్యూనిటీ పెంచుతుంది. మామూలు మీరు స్వీట్ తిన్నారనుకోండి, ఇమ్యూనిటీ తగ్గుతుంది, కఫం అన్నీ పెరుగుతాయి. కానీ ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే సౌందర్య సాధనంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. సరే, మరి ఇలాంటి ఈ ఖర్జూరం తాలూకు ప్రత్యేకత ఏమిటి, ఇది తెలుసుకుందాం. చూడండి, ఖర్జూరంలో ప్రోటీన్లు ఉంటాయి. ఇది ఆసక్తికరమైన విషయం. కాల్షియం ఉంటుంది, ఇది ఇంకా ఆసక్తికరమైన విషయం. అలాగే ఇంకా అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, ఇనుము ఉంటుంది. అంటే చాలామంది ఎనీమియాతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి పరిష్కారం. అలాగే పొటాషియం కూడా దీంట్లో ఎక్కువగా ఉంటుంది, అంటే క్రామ్స్ ఇలాంటివి రానివ్వకుండా చూస్తుంది. ఇక మెగ్నీషియం ఉంటుంది, కాపర్ ఉంటుంది. అయితే ఇంకా అమేజింగ్ విషయం ఏంటంటే మెగ్నీషియం కాపర్తో పాటుగా వైటమిన్ ఏ, B1, B2 ఇలాంటివి కూడా దీంట్లో ఉంటాయి. ఇంకా ఫ్రక్టోజ్ ఉంటుంది, సెల్యులోజ్ ఉంటుంది, ఆఖరికి పీచు కూడా దీంట్లో ఉంటుంది. చూడండి, ఒక ప్యాక్డ్ అండ్ మల్టీవిటమిన్ క్యాప్సూల్ కంటే అద్భుతంగా దీని కాంబినేషన్ ఉంటుంది. అంత గొప్పది ఇది. ఒక్క ఖర్జూరంలో 5 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇంకా అమేజింగ్ విషయం ఏంటో తెలుసా, దీంట్లో కొవ్వు ఉండదు, ప్రోటీన్స్ కాస్త తక్కువ ఉంటాయి. దీంట్లో ఉండేటువంటి ఎలక్ట్రోలైట్స్ గుండెకి మేలు చేస్తాయి. అలాగే దీంట్లో ఉండే ఫాస్ఫరస్ ఎముకలకి మంచిది. అయితే వృద్ధులకి ఆ ఫ్రెష్ ఖర్జూరం అనేది అరగకపోయే అవకాశం ఉంది. 5 నుంచి 10 ఎండు ఖర్జూరాలు అలాంటప్పుడు నానబెట్టి ఉదయం తీసుకుంటే మంచిది. ఒకవేళ తాజా ఖర్జూరం అరగకపోతే అది కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది, అరగకపోవచ్చు. అలాంటప్పుడు వృద్ధులు ఏం చేయాలి, 5 నుంచి 10 ఎండు ఖర్జూరాలని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయం ఆ నీళ్ళు తాగి ఆ నానిన ఖర్జూరాలు తింటే బాగా అరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఖర్జూరం కంటి సమస్యల్ని నియంత్రిస్తుంది, చూపుని మెరుగుపరుస్తుంది. ఖర్జూరంలో ఉండే పోషకాలు చర్మానికి కావాల్సిన తేమను అందిస్తాయి. దాంతో ఆ చర్మం చాలా మృదువుగా కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు చర్మం పొడిబారకుండా ఎప్పుడు తాజాగా ఉంటుంది ఖర్జూరంతో. ఇంకొక విషయం ఏంటంటే అష్టనిందిత వ్యక్తులు ఉంటారు. అంటే బాగా లావుగా ఉండేవాళ్ళు, బాగా సన్నగా ఉండేవాళ్ళు. బాగా సన్నగా ఉండేవాళ్ళు విపరీతమైన మానసిక వేదన అనుభవిస్తూ ఉంటారు. బరువు పెరగాలనుకునే వాళ్ళకి ఇది చక్కటి ఆహార ఔషధం. అయితే ఖర్జూరాన్ని మితంగానే తీసుకోవాలి. ఎక్కువగా తింటే అజీర్తి. తాజా ఖర్జూరాలను తింటే కొంతమందికి ఎసిడిటీ రావచ్చు. కాబట్టి ఈ సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎండువి నానబెట్టుకొని తినచ్చు. అయితే ఒకే ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖర్జూరాలు తిన్న వెంటనే అన్నం తినకూడదు. సో ఖర్జూరం ఎప్పుడు తినాలి అంటే 2 మీల్స్కి మధ్యలో తినాలి. ఇది గుర్తుంచుకోండి. ఇక దీంతో అనేక సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ఖర్జూరం మన దగ్గర ఉంటే చెప్పుకున్నాం కదా, ఒక మల్టీవిటమిన్ ఉన్నట్టే. అంతేకాదు అనేక సమస్యలకి ఒక మందు మన ఇంట్లో ఉన్నట్టే. వరుసగా ఈ సమస్యలలో ఖర్జూరం వాడే విధానాన్ని తెలుసుకుందాం. ఒక పెద్ద సమస్య, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇబ్బంది పెట్టేది ఏమిటంటే నిద్రలేమి, ఇన్సామ్నియా, నిద్రారాహిత్యం. ఇలాంటప్పుడు ఖర్జూరం అద్భుతంగా పనిచేస్తుంది. మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఖర్జూరాలు ఇంకా పాలు. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి చాలా సింపుల్. ఖర్జూరాలని పాలల్లో నానబెట్టి తినండి. పాలల్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఖర్జూరం కావాల్సినటువంటి ఎనర్జీని మెదడుకి ఇస్తుంది. చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. ఇంకొక పెద్ద సమస్య, ఎక్కువ మంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇబ్బంది పెట్టేది కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఈ మలబద్ధకం ఒక్కదాన్ని మీరు కరెక్ట్ చేయగలిగితే అనేక సమస్యలు కరెక్ట్ చేయొచ్చు.
మలబద్ధకం అనేక సమస్యలకి కారణం. అనేక సమస్యల వల్ల మలబద్ధకం వస్తుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. దీనికి ఒక రుచికరమైన పరిష్కారం ఖర్జూరాలు. మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఎండు ఖర్జూరాలు, నీళ్లు, ఇంకా జామ పండు. ఇలా సిద్ధం చేసుకోండి. ఎండు ఖర్జూరాలని రాత్రంతా నానబెట్టండి నీళ్ళలో. ఉదయం ఏదైనా పండుతోటి దీన్ని కలిపి తీసుకోండి. మళ్ళీ మిమ్మల్ని మలబద్ధకం ఇబ్బంది పెడితే ఒట్టు. చాలా రుచికరమైన పరిష్కారం. కాకపోతే వెంటనే ఏదో పరిగెట్టు వేసుకున్నట్టుగా వెంటనే కనిపించకపోవచ్చు. రోజువారీగా దీన్ని తీసుకుంటూ ఉంటే క్రమంగా గట్ మొటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇక ఇంకొకటి ఏమిటి అంటే, చాలామంది వైట్ పాయిజన్ తీసుకుంటూ ఉంటారు. అదే పంచదార. పంచదారతో అనేక ఇబ్బందులు కదా. దానికి ప్రత్యామ్నాయం ఈ ఖర్జూరం. మీకు కావాల్సినవి ఎండు ఖర్జూరాలు, అలాగే వేడి నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి. ఖర్జూరాలతోటి ఇంట్లోనే సిరప్ తయారు చేసుకుంటే మీరు ఆ బ్రెడ్, సలాడ్స్ వీటిపైన వేసుకోవచ్చు. పద్ధతి చాలా తేలిక. 1/2 kg ఖర్జూరాలను తీసుకోండి. ఇప్పుడు ఆ గింజలు ఉంటాయి కదా లోపల, వాటిని తీసేయండి. కండ భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. వీటిని వేడి నీళ్ళల్లో ఒక అరగంట పాటు నానబెట్టండి ఆ ఖర్జూరం ముక్కల్ని. తర్వాత గాజు సీసాలోకి వడగట్టుకొని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోండి. దీంట్లో ఈ సిరప్ సిద్ధమైంది. పంచదారకి అభావంగా వాడచ్చు, అంటే పంచదారకి ప్రత్యామ్నాయంగా దీన్ని వాడచ్చు. దీంట్లో పంచదార ఉండదు కాబట్టి చిన్నాళ్ళకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా మంచిది. ఇక ఇంకొక పెద్ద ప్రాబ్లము మీరు గమనించారా? ఈ ఎండాకాలం బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. వేసవిలో నీరసానికి ఇది అద్భుతమైన పరిష్కారం. ఈ డీహైడ్రేషన్ వల్ల సాధారణంగా ఇలా ఉంటుంది. అలాగే లవణాలు ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. చెప్పుకున్నాం కదా, ఇది ఒక మల్టీవిటమిన్ లాంటిదని అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఈ ఖర్జూరాన్ని వాడచ్చు. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది తాజా ఖర్జూరాలు, అరటిపండు, పొటాషియం ఉంటుంది, తేనె, దాల్చిన చెక్క పొడి, అలాగే యాలకుల పొడి, ఇంకా అవసరం అనుకుంటే వెనీలా ఎక్స్ట్రాక్ట్, వెనీలా పొడి ఐస్ క్రీమ్ స్మెల్ కోసం. ఇలా సిద్ధం చేసుకోండి. వెనీలా కూడా న్యాచురలే. తాజా ఖర్జూరాన్ని గింజలు తీసేసి వేడి నీళ్ళతో శుభ్రంగా కడగండి. మిక్సీలో వేయండి, పేస్ట్ చేయండి. తర్వాత అరటిపండును బాగా చిదిమి తేనె, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి వేయండి. రుచి కోసం కావాలనుకుంటే వెనీలా ఎసెన్స్ కూడా కలపవచ్చు. ఇలా దీన్ని తీసుకుంటూ ఉంటే ఈ డీహైడ్రేషన్ కరెక్ట్ అవుతుంది. ఇంకొకటి, చాలామంది మదర్స్ కంప్లైంట్ చేస్తుంటారు, డాక్టర్ గారు ఏదైనా టానిక్ రాయమని వాళ్ళ పిల్లలకి. ఇలాంటి పిల్లల్లో బలహీనతని అద్భుతంగా ఈ ఖర్జూరంతో పరిష్కరించుకోవచ్చు. కిమ్మనకుండా పిల్లలు తింటారు. అదే మీరు ఏ టానిక్ వేస్తే ఆ టేస్ట్ మాస్క్ చేస్తుండే రుచి అది పిల్లలకి నచ్చకపోవచ్చు, కానీ ఇది నచ్చుతుంది. మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఖర్జూరాలు ఇంకా తేనె. చూడండి ఎంత గొప్ప కాంబినేషను. రెండు ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతాలే. పిల్లలకి ఖర్జూరాలను ఇవ్వటం వల్ల వాళ్ళల్లో ఎదుగుదల అనేది బాగుంటుంది. తేనెతోటి కలిపి పిల్లలకి ఇచ్చారనుకోండి, అమేజింగ్ కాంబినేషను. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇక అతి ముఖ్యమైనది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా గర్భిణీలలో కూడా ఇబ్బంది పెట్టేది ఏమిటంటే ఎనీమియా, రక్తహీనత, ఇనుము తగ్గటం. ఇలాంటి సందర్భాలలో చూడండి, ఆ ఖర్జూరం నల్లగా ఆ ఇనుముతోటి నిండి ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. ఎలా? మీకు కావాల్సినవి ఎండు ఖర్జూరాలు ఇంకా నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోవాలి. ఇనుము తక్కువగా ఉండటం వల్ల నెలసరి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మహిళల్లో. అలాంటప్పుడు దీన్ని తీసుకుంటే ఆ నెలసరి సక్రమంగా వస్తుంది. మంచి పరిష్కారం. హార్మోన్స్ ఇలాంటి వాటికంటే కూడా. గర్భిణీలు ఖర్జూరాలను తీసుకుంటే వెంటనే ఇనుము పెరుగుతుంది, రక్తహీనత తగ్గుతుంది. అక్కడికి గర్భస్థ శిశువుకు కూడా ఇది మంచిది. రక్తాన్ని పెంచుకోవడం కోసం ఎలా వాడాలి? 3 లేదా 4 ఎండు ఖర్జూరాలని రాత్రిపూట అరకప్పు నీళ్ళల్లో నానబెట్టండి. ఉదయం నీళ్ళల్లో ఉండేటటువంటి ఆ నానిన ఆ ఖర్జూరాలని గింజలు తీసేయండి. ఆ గుజ్జుని ఆ నీళ్ళతో పాటు నమిలి మింగేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఎనీమియా నుంచి మీరు బయటపడతారు. ఇక ఇంకొకటి, యంగ్ మదర్స్కి పాపం పిల్లల మీద ప్రేమ ఉంటుంది, అయితే పాలు సరిపోవు. ఇలాంటప్పుడు బాలింతల్లో పాలు తగ్గిన సందర్భాలలో తిరిగి ఆ పిల్లలకి పాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఇది ఒక చక్కటి పరిష్కారం. దీనికి మీకు కావాల్సినవి మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఖర్జూరం ఇంకా పాలు. ఇలా సిద్ధం చేసుకోండి. ఖర్జూరం, పాలను పెంచుతుంది. ఖర్జూరం దాన్ని ఆ ఎఫెక్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. బాలింతలకి పాలు పెరగాలంటే 3 లేదా 4 తాజా ఖర్జూరాలని 1 కప్పు పాలతోటి తీసుకుంటూ ఉంటే మంచిది. ఇక ఇంకొకటి బాగా ఎక్కువగా మనం వినే కంప్లైంట్,
నా పేషెంట్స్లో కూడా ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ కండిషన్స్లో శక్తి లేకపోవటం, అలాగే ఇమ్యూనిటీ తగ్గటం. ఇలాంటి సందర్భాలలో ఖర్జూరం ఒక మంచి ఆహార ఔషధం అనే చెప్పొచ్చు. మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఖర్జూరాలు ఇంకా మేకపాలు. మేకపాలు దొరకకపోతే ఆవు పాలు సిద్ధం చేసుకోవచ్చు, కానీ మేకపాలు అయితే ఇమ్యూనిటీని పెంచుతుంది. మీకు తెలుసో లేదో మేకలకి టీబీ రాదు. అందుకే చరకుడు ట్యూబర్క్యులోసిస్ అంటే క్షయవ్యాధిని నివారించాలంటే, క్షయవ్యాధిని తగ్గించుకోవాలంటే మేకల మందలో గడపమన్నాడు. ఇది తర్వాత సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. కాబట్టి ఇది ఒక అమేజింగ్ పాయింట్. ఖర్జూరాలని మేకపాలతోటి కలిపి తీసుకుంటూ ఉంటే సత్వరం శక్తి వస్తుంది. తరచూ జలుబు, దగ్గు ఇలాంటి వచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి ఔషధం కింద పనిచేస్తుంది. అలాగే అర్ధాంతర మరణాలకు ఈ మధ్యకాలంలో మనం వింటున్నటువంటి ఈ మెడికల్ ఎమర్జెన్సీస్కి ముఖ్యమైన కారణం ఏమిటంటే అధిక రక్తపోటు. యువకులు నాకు రాబోయిందా అనుకుంటున్నారు, కానీ యువకుల్లో కూడా ఈ రక్తపోటు వస్తుంది, దీనివల్ల గుండెపోటు వస్తుంది. ఇలాంటప్పుడు ఈ రక్తపోటుని నివారించుకోగలిగితే హంతకిని మనం ఆమెడ దూరంలో పెట్టచ్చు. మీకు కావాల్సింది ఖర్జూరాలు ఇంకా కరివేపాకు. ఇలా సిద్ధం చేసుకోండి. 5-6 ఖర్జూరాలు, 10 కరివేపాకు రెబ్బలు, వీటిని మిక్సీలో వేసి జ్యూస్ తీసుకొని తాగితే అధిక రక్తపోటు ఆశ్చర్యకరంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇక పిల్లలు, వీళ్ళు ఏంటంటే ఆటల్లో పడి నీళ్లు తాగటం మర్చిపోతారు. దీంతో పిల్లల్లో నిర్జలీయత అంటే డీహైడ్రేషన్ వస్తుంది. పిల్లల్లో నిర్జలీయత చాలా ప్రమాదకరం. చూస్తుండగలనే ప్రాణాలు పోయేంత రిస్క్ ఇది. కళ్ళు లోపలికి పోతాయి, ఆ స్కిన్ లూజ్ అవుతుంది, చాలా ప్రమాదం. రాకుండా ప్రివెంట్ చేయాలి అంటే దానికి ఒక రుచికరమైన పరిష్కారం ఏమిటి అంటే ఖర్జూరం. మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఖర్జూరాలు ఇంకా నీళ్లు. అంటే వేసవిలో ఈ చంటి పిల్లలకి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని నీళ్ళల్లో బాయిల్ చేయండి, వడగట్టండి, తాగించేయండి. దాహం తగ్గుతుంది, నీళ్ళ విరేచనాలు లాంటివి కూడా ఆగుతాయి, డీహైడ్రేషన్ కరెక్ట్ అవుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా డసిపోతూ ఉంటారు చాలామంది. అంటే లో ఎనర్జీ, అంత బాగానే తింటూ ఉంటారు, అయినా ఎనర్జీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే అబ్జర్వ్ అవ్వట్లేదు ఆ శక్తి అనేది, అంటే గ్లూకోజ్ అనేది. ఇలాంటి వాటికి ఇలాంటి సందర్భాల్లో మంచి పరిష్కారం ఖర్జూరాలు. మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఎండు ఖర్జూరాలు, పాలు, తేనె, అలాగే యాలకులు. తక్షణం ఆ శక్తి కోసం ఖర్జూరాలతో ఎనర్జీ డ్రింక్ని మీరు తయారు చేసుకోవచ్చు. సింపుల్. 15 ఎండు ఖర్జూరాలని గింజలు తీసి గ్రైండ్ చేసి పాలు, తేనె కలపండి. సువాసన కోసం చక్కటి యాలకుల గింజల పొడి వేయండి. అమేజింగ్గా ఉంటుంది. మంచి ఎనర్జీ డ్రింక్ మీకు సిద్ధం అవుతుంది. ఇక ఇది అందం కోసం కూడా ఉపయోగపడుతుంది అనుకున్నాం కదా. మెయిన్గా చర్మం మెరుపు తగ్గి నల్లబడిన సందర్భాలలో ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇలాంటి యూవీ రేస్ ఇంటెన్సిటీ వల్ల కానీ వీటి వల్ల కానీ ట్యానింగ్ జరుగుతూ ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ట్యానింగ్ అనేది. ఇలాంటప్పుడు మీకు ఈ ఖర్జూరాలు ఉపయోగపడతాయి. మీకు కావాల్సినవి ఖర్జూరాలు, పాలు, మీగడ, నిమ్మరసం. ఈ అన్నింటినీ సిద్ధం చేసుకోండి. ఖర్జూరాలని రాత్రంతా పాలల్లో నానబెట్టండి. గింజలు తీసి ఆ ముక్కలు ఉంటాయి కదా, వాటికి కాస్త వెన్న లేదా క్రీము, నిమ్మరసం వేసి మెత్తగా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు బాగా పట్టించండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతోటి కడిగేసుకోండి. వారంలో 2 సార్లు ఈ పూతని వేసుకుంటూ ఉంటే చర్మం చాలా తాజాగా ఉంటుంది. చూసారా, ఇలాగా అనేక ఉపయోగాలు ఈ ఖర్జూరంతో. ఈ ఖర్జూరాన్ని మీరు ఎలా కావాలనుకుంటే అలా వాడుకోవచ్చు. ఆహారంగా కావాలనుకుంటే ఆహారంగా వాడుకోవచ్చు, ఔషధంగా కావాలనుకుంటే ఔషధంగా వాడుకోవచ్చు, బ్యూటీ ఎయిడ్గా కావాలనుకుంటే బ్యూటీ ఎయిడ్గా కూడా వాడుకోవచ్చు. ఇది ఖర్జూరంలో ఉండేటటువంటి అద్భుతమైన ప్రత్యేకత. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.